తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రతి నెల 1వ తేదీన పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కరోజు ముందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు మంత్రి నారాయణ. పెన్షన్దారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి. పెన్షన్దారుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్ తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్ కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్ కు ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ రోజు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈ రోజు యాక్చువల్ గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈ రోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ కు ముందు మేనిఫెస్టోలో పెట్టారో తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.